ఎందుకు చేయి విడిచితమని అర్థము అని మాట ఇక్కడ రాయబడింది. అది 16వ శతాబ్దం విజయనగర్ ఎంపైర్ అన్నమాట. విజయనగర్ ఎంపైర్ అంటే విజయనగరంలో ఉన్న సామ్రాజ్యం. అక్కడ ఎవరు శ్రీకృష్ణ దేవరాయలని రాజు ఉండేవాడంట కదా, మీరు చదువుకుంటారు కదా. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, తెలివైనవాడు. ఆయన పేరు తెనాలి తెనాలి రామకృష్ణ. వాళ్ళు ఒకరోజు రాజు దర్బార్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుంటే ఒక ఆయన వచ్చాడంట. ఎవరు భాషల మీద పట్టు ఉన్న ఆయన వచ్చాడంట. వాళ్ళ సామ్రాజ్యం లోపలికి ఆయన వచ్చాడంట. రావడంతోనే చూస్తేనేమో ఆయన కేరళలాగా ఉన్నాడంట, మాట్లాడితేనేమో తమిళ ఆయనలాగా ఉన్నాడంట, ఒకవైపు నుంచి చూస్తే తెలుగు ఆయనలాగా ఉన్నాడంట, ఒకవైపు నుంచి చూస్తే ఆయన బెంగాలీ మాట్లాడుతున్నాడంట. అర్థమైందా? సో రాజుని చూసేటప్పటికి, రాజు ఎక్కడండి మీది, ఏ ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారండి, మీ భాష ఏంటండి అని అడిగారంట. అడిగితే ఈయన అన్నాడంట, నేను మీకు చిన్న ఒక టెస్ట్ ఇస్తున్నా, నేను ఏ భాష, నా మాతృభాష ఏంటో మీరు ఏదోలా కనుక్కోనండి. ఎలా కనుక్కుంటారో మీరు ట్రై చేయండి, మీకు కొంచెం టైం ఇస్తున్నా, 2 రోజుల్లో కనుక్కొని చెప్పండి అని సవాల్ విసిరాడంట. ఎవరు? ఆ భాషలు మాట్లాడే ఆయన భాషల మీద పట్టు ఉంది మాట. అన్నీ 6, 7, 8, 10 భాషలు అనర్గంగా మాట్లాడతాడంట. సో ఈ రాజు ఏం చేస్తాడు, ఏదైనా ఇట్లా కుశల ప్రశ్నలు వచ్చినప్పుడు, ఉన్నాడు కదా ఒక ఆయన తెలివైన మంత్రి, ఎవరో ఆయన వికట కవి అని పిలుస్తారు అనుకుంటా కదా, వికట కవి తెనాలి రామకృష్ణ. ఓకే, సో తెనాలి రామకృష్ణ గారు ఆయనకి ఇచ్చాడు టాస్క్. ఇలా వచ్చాడు ఈయన, ఏదో ఇప్పుడు కథలా వేశాడు. ఈయన మాతృభాష ఏంటో తెలుసుకోవాలంటే, ఈయన ఒకవైపు నుంచి చూస్తే తమిళలాగా ఉన్నాడు, తమిళ్ మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడుతున్నాడు, ఒకవైపు నుంచి బెంగాలీ మాట్లాడుతున్నాడు. ఇలా ఇప్పుడు కథ వేశాడు. 2 రోజులు టైం ఉంది, కనుక్కోవాలి ఈయన మాతృభాష ఏంటి అని. జరిగింది అది చెప్తారన్నమాట, ఇట్లా బుక్స్లో అది రాస్తారు దీని గురించి. ఇప్పుడు కనుక్కోవాలి ఈయన మాతృభాష. ఈయన ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడతాడు, పొద్దున్న తినేటప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, మధ్యాహ్నం భోజనానికి తెలుగు మాట్లాడతాడు, ఈవినింగ్ కాఫీ తాగేటప్పుడు, టీ తాగేటప్పుడేమో బెంగాలీ మాట్లాడతాడు, సాయంత్రం ఏమో మలయాళం మాట్లాడతాడు, అన్నీ అనర్గళంగా. మళ్ళీ అప్పుడు ఏం చేయాలని చూసి ఏం చేశాడంటే, ఈయన పడుకుంటాడు కదా, రాత్రి పడుకున్నప్పుడు ఉన్నాడు కదా తెనాలి రామకృష్ణ, ఈయన ఏం చేశాడు, పడుకున్నప్పుడు వెళ్ళి మంచం దగ్గర పడుకుంటాడు కదా, మంచం మూలకు పడుకున్నప్పుడు చెయ్యి ఇలా కింద పాడేస్తూ ఉంటారు కదా నిద్రలో. ఈయన వేడి నీళ్ళు కాసుకుని వెళ్ళి ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో మంచిగా వేడి నీళ్ళు పెట్టి ఈ చెయ్యి పడేటప్పుడు ఆ వేడి నీళ్ళలో పడేటట్టు చేశాడనమాట. ఎవరు? తెనాలి రామకృష్ణ. సో పడుకున్నాడు, పడుకుని గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఈయన నిద్రపోవట్లేదు, 2 days టైం ఉంది కదా. టైం ఉన్నప్పుడు ఏం చేశాడు ఈయన, సరే చూస్తున్నాడు, ఎప్పుడు పడతాడా, ఎప్పుడు గురక పెడతాడా, ఎప్పుడు ఇటు సైడ్ తిరుగుతాడా, ఎప్పుడు ఈ గిన్నెలో చెయ్యి వేస్తాడా, ఎప్పుడు వేడి నీళ్ళలో చెయ్యి పడుతుందా అని చూస్తాడు అనమాట. సో ఎట్టకేలకు 1 గంట 2 గంటలు నిద్రపోయిన తర్వాత ఈయన కాసుకుని కూర్చున్నాడు. సడన్గా చెయ్యి ఎందులో పడింది? వేడి నీళ్ళలో పడింది. వేడి నీళ్ళలో పడేసరికి ఆయన అబ్బా అన్నాడంట. అర్థమైందా? అబ్బా అన్నాడంట. అబ్బా అంటే ఏ భాష? మాతృభాష తెలుగు అని అర్థం అన్నమాట. సరే ఇది ఏదోలాగా అబ్బా అన్నాడు, ఇది కరెక్టో కాదో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి అని సడన్గా ఏం చేశాడంటే, మళ్ళీ ఒక పెద్ద బొద్దింకో ఏదో పురుగు తీసుకెళ్ళి మొహం మీద వేసాడంట. మొహం మీద పెట్టాడంట. నిద్ర ఇట్లా కొట్టుకున్నాడు, మళ్ళీ పెట్టాడు, అది గుచ్చుకునేటప్పటికి చూసి అమ్మో అని అన్నాడంట. ఏమన్నాడు? అమ్మో అన్నాడు. ఒకసారి అబ్బా అన్నాడు. కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి భాష? మాతృభాష తెలుగు అని అర్థమైపోయింది అన్నమాట. సో అప్పుడు రాజుగారికి చెప్పాడంట, దొరికేసింది నాకు, ఈయనకి తెలియదు, నిద్రలో చేశాడు ఇవన్నీ, ఈయనకు తెలియదు, ఈయన ఏం తెలుసుకోలేదు, ఓడిపోయాడు. రాజు దగ్గర నుంచి బంగారం కొట్టచ్చు, రాజు దగ్గర నుంచి బహుమతులు ఇస్తాడు కదా, ఇప్పుడు కదా విప్పకపోతే కండిషన్స్ ఉంటాయి కదా, 2 రోజుల్లో నువ్వు చేయకపోతే నాకు బంగారం ఇవ్వాలి, కేజీ బంగారం నేను పట్టుకెళ్తా అన్నట్టు కండిషన్స్ ఉంటాయి. అప్పుడు చెప్పాడు. అందరూ రాజు దర్బార్లోకి వచ్చినారు. ఈరోజు ఎప్పుడు కదా ఈయన విప్పగలిగాడా లేదా అనేది ఆవిడ చెప్తే ఈయన ఏం తెలుసుకోలేదేమో అనుకున్నాడు. సడన్గా వచ్చేటప్పటికి, రాజా నాకు తెలిసిపోయింది, ఈయన భాష ఏంటి, మాతృభాష తెలుగు అన్నాడు అనమాట. ఎలాగా చెప్పు అంటే, ఇలా వేడి నీళ్ళు వేసాను, ఈ పురుగు తీసుకేసి మొహం మీద పెట్టాను, అబ్బా అన్నాడు, అమ్మ అన్నాడు అని చెప్పారన్నమాట. ఆయన ఏం ఫాలో అయ్యాడంటే, ఒకటి ఉంటుందన్నమాట. ఏంటంటే, మనం పుట్టిన వెంటనే నేర్చుకునేది, మనకి మాతృతో వచ్చేది ఉంటుంది కదా, అది మన అంతర్లీనంగా మన లోపల నుంచి వస్తుంది అన్నమాట. అర్థమైందా? వేరేవేంటి మనం బయట నేర్చుకుని అది ఆలోచిస్తూ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు పైన ఉంటుంది, కానీ లోపల నుంచి వచ్చేది ఏంటి? మాతృభాష. ఈ మాతృభాష ఎప్పుడు బయటకు వస్తుందంటే, బాగా శ్రమ గుండా వెళ్తున్నప్పుడు,
చెయ్యి కాలిపోతున్నప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, సడన్గా పడిపోయినప్పుడు మీరు మాతా పిత అంటారా? అమ్మ అంటాం, అబ్బా అంటాం. సో ఇంత వేదన గుండా వెళ్ళినప్పుడు వచ్చే భాష ఏంటి? మాతృభాష. ఇప్పుడు మనం చదివాం. ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఈ వాక్యం, ఈ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన అన్నీ ఒకలా మాట్లాడాడు, కానీ ఈ మాట ఏలి ఏలి లమా సబక్తాని, ఇది మనం వినగానే మనకు అర్థమవుతుందా? ఇది ఏలి అంటే ఏంటి? ఏలి ఇక్కడ రాసింది ఏలోయి ఏలోయి అని ఉంది. ఇక్కడ ఏలోయి ఏలోయి లమా సబక్తాని అని రాయబడింది కదా. ఈ మాట ఎందుకు పలికాడని దీని గురించి కేవలం ఒక 3-4 తలంపులు ఫాస్ట్గా షేర్ చేసుకుని నేను ముగించేస్తాను. టైం ఎప్పటి వరకు? 12:30, 12:40, 12:40. ఓకే. సో దానికంటే ముందు ఫాస్ట్గా మనం చూసుకునే ప్రయత్నం. మొట్టమొదటిది ఏంటంటే, ఈ మాట ఇప్పుడే చెప్పా కదా, ఈ ఉపమానం ప్రకారం, ఈ సందర్భం ప్రకారం, తెనాలి రామకృష్ణ చేసిన దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి? యేసుప్రభు దేంట్లోంచి, యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన మాట్లాడే భాష కానీ మాతృభాష ఏంటి అంటే అరామయిక్ అంటారన్నమాట. అంటే చాలామంది బైబిల్ పండితులు ఈయన అరామయిక్ భాష మదర్ టంగ్ అంట యేసుప్రభుది. ఆ దినాల్లో వాడుక భాష అరామయిక్ భాష మాట్లాడేవాళ్ళమాట. యేసుప్రభు ఇప్పుడు మాట్లాడింది హెబ్రీ కాదు, గ్రీక్ కాదు, ఏంటి? అరామయిక్ భాషలో మాట్లాడాడు. అలా భాషలో ఎప్పుడు మాట్లాడతారు? జనరల్గా చాలా పెయిన్ గుండా, చాలా బాధ గుండా, వేదన గుండా, ఏడుపు గుండా, దుఃఖం గుండా, హృదయ లోతుల్లో నుంచి బాధ బయటికి వెళ్ళగక్కాల్సినప్పుడు తెలుగులో మాట్లాడతాం మనం, మాతృభాష కాబట్టి. యేసుప్రభు అయితే అరామాయిక్ మాట్లాడతాడు, అది మాతృభాష కాబట్టి మొట్టమొదటి విషయం ఈ వచనంలో నుంచి, ఈ మాటలో నుంచి ఏలోయి ఏలోయి లమా సబక్తాని అని పలికిన ఈ మాటలో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇది బాధలో నుంచి వచ్చిన మాట, చాలా వేదనలో నుంచి వచ్చిన మాట, మాతృభాషలో యేసుప్రభు పలికిన మాట. ఇది ఈ యొక్క 4వ మాటకి ఒక ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి యేసుప్రభు మన గురించి ఆయన బాధపడ్డాడు, మన గురించి ఆయన వేదన పడ్డాడు, మన గురించి ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన చాలా బాధ గుండా వెళ్ళాడు. మంచిగా ఫ్యాన్ కింద ఏసీ సోఫా సెట్లో కూర్చొని పలికిన మాటలు కాదు ఇవి. ఎండలో, వేదనలో, బాధలో, దిగంబరంగా మనుషుల ముందు అవమానం పొందుతూ, అందరు చూస్తుంటే, మాట్లాడుతుంటే, హేళన చేస్తుంటే, గేలి చేస్తుంటే, దాహం వేస్తుంటే, అటువంటి సందర్భాల్లో బాధలో నుంచి, వేదనలో నుంచి ఏలోయి ఏలోయి లమా సబక్తాని అని మాట్లాడాడు. బాధలో నుంచి వచ్చిన దీని అర్థం ఏంటని కూడా అదే వచనంలో రాశారు కదా. ఏంటండి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఇక్కడ కనిపిస్తుంది. దీని అర్థం కూడా మనకి అర్థం కావడానికి దీంట్లో రాశారు కదా. సో మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి? బాధలో నుంచి, వేదనలో నుంచి కేక వేశాడు కాబట్టి మాతృభాషలో మాట్లాడాడు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఇందాక మాటల్లో చెప్పినట్టున్నారు కదా. సో ఇది క్రై ఆఫ్ లోన్లీనెస్ మాట. లోన్లీనెస్ అంటే తెలుగులో ఏమంటారు? లోన్లీనెస్, ఒంటరితనంలో బాధ, ఒంటరితనంలో నుంచి వచ్చిన కేక. ఏంటి? ఒంటరితనంలో నుంచి వచ్చిన కేక. యేసుప్రభు ఉన్నాడు కదా, యేసుప్రభు తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ యేసుప్రభుని వదిలేశారు. అర్థమైందా? హీ వాజ్ రిజెక్టెడ్ బై ది ఫ్యామిలీ. హీ వాజ్ రిజెక్టెడ్ బై ది ఫ్యామిలీ. అందుకే ఒక దగ్గర అంటాడు కదా, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, మీరే కదా, దేవుని చిత్తం చేసేవారు కదా సహోదరులు. అంటే ఇంట్లో యేసుప్రభుని ఎప్పుడు ఏదో అది ఇది చేస్తూ ఉంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు, స్వస్థత అంటాడు, దెయ్యాలు వెళ్ళగొట్టమంటాడు, ఈయనకే దెయ్యం పట్టుంది అన్నట్టు బయలు చూపులు పట్టినవాడు అని ఇంట్లో వారు వెళ్ళేశారు. హీ వాజ్ రిజెక్టెడ్ ఇన్ ఫ్యామిలీ. లోన్లీనెస్ కనిపిస్తుంది యేసుప్రభు జీవితంలో. కుటుంబం ద్వారా ఆయన వెలివేయబడుతూ వచ్చాడు అనమాట. ఒంటరి వాడైపోయాడు. కుటుంబ సహకారం లేదు యేసుప్రభు సేవ చేస్తున్నప్పుడు. కుటుంబ తల్లిదండ్రులు, బంధుమిత్రులు కానీ ఆయనకి సపోర్ట్ చేసినట్టు మనకు. హీ వాజ్ రిజెక్టెడ్ బై ద ఫ్యామిలీ. ఒక మాట చూద్దాం. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1:11 అనుకుంటా, 11వ వచనం. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరింపలేదు. హీ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. కేవలం కుటుంబం మాత్రమే కాదు, స్వకీయులు, తన స్వంత ప్రజలు యేసు ప్రభుని విడిచిపెట్టేశారు. అందుకే లోన్లీనెస్ నుంచి, ఒంటరితనంలో నుంచి, ఏకాకిగా ఉన్నప్పుడు బాధపడుతూ పలికిన కేక ఇది. ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నారు కదా. శిష్యులు యేసుప్రభు సిలువ వేసినప్పుడు, యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు అండి?
12 మంది శిష్యులు కదా, యేసుప్రభుని సిలువ వేస్తున్నప్పుడు దగ్గర ఎంతమంది ఉండాలి? యాక్చువల్గా 12 మంది ఉండాలి కదా. ఎందుకు 3.5 సంవత్సరాలు స్వస్థత చేయడానికి స్వస్థత వరం ఇచ్చి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టే వరం ఇచ్చి, అనేక ట్రైనింగ్ ఇచ్చి, మాటలు చెప్పి, బోధ చెప్పి, 12 గంపలు 5 రొట్టెలు 2 చేపలు వచ్చినప్పుడు మిగిలిన గంపలంతా ఎవరెత్తారు? శిష్యులు. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ గుండా వెళ్ళిన వీళ్ళు అక్కడ ఉండడం అనేది చాలా న్యాయం. యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు యాక్చువల్గా 12 మంది శిష్యులు అక్కడ ఉండి తీరాలి. కానీ ఎంతమంది ఉన్నారు? యోహాను ఉన్నారని చెప్తారు. పేతురేమో అక్కడ దరిదాపుల్లో ఎక్కడెక్కడో అక్కడి నుంచి చూస్తున్నాడని చూస్తాం. హీ వాజ్ రిజెక్టెడ్ బై డిసైపుల్స్. వాళ్ళ దగ్గరగా స్వంతగా పెరిగిన శిష్యుల చేత ఈయన వెలివేయబడ్డాడు. వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. అందుకే హీ వాజ్ రిజెక్టెడ్ బై డిసైపుల్స్ అనేది చూసాం. ఇది ఒంటరితనంలో నుంచిన కేక. ఎలా ఒంటరివాడు అయిపోయాడు? కుటుంబస్తులు వదిలేశారు. స్వకీయులు అని చూసాం కదా, మొదటి 1:11 చూసాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. స్వకీయుల యొద్దకు వచ్చాను, అయినను వారు వాళ్ళు కూడా, స్వంత ప్రజలు కూడా యేసు ప్రభుని వెలివేశారు, వదిలేశారు. 3వదిగా చూసాం ఎవరు? శిష్యులు. దగ్గర ఉండాల్సిన శిష్యులు. హాస్పిటల్లో ఉంటే ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, హాస్పిటల్ మన చుట్టాలు, మన ఇంట్లో మన తండ్రి బాధపడుతున్నాడు అనుకోండి, పిల్లలందరూ చుట్టూ వెళ్తారా? దగ్గర తోపుడులు అందరూ వెళ్తారా? చుట్టూ తల్లిదండ్రులు అందరూ వెళ్తారు కదా. కానీ యేసుప్రభు బాధపడుతుంటే దగ్గరోళ్ళు శిష్యులు ఉండాలి, కానీ శిష్యులు కూడా లేరు. చివరిగా ఇక్కడ ఈ మాటలో ఏంటంటే యేసుప్రభు గురించి రాయబడింది ఏంటంటే, దీని అర్థం ఉంది కదా, ఏలోయి ఏలోయి లామా సబక్తాని అంటే అర్థం ఏంటి? నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితే. హీ వాజ్ రిజెక్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఇది చాలా బాధ కలిగించింది యేసుప్రభుకి. తండ్రి చెయ్యి విడిచేశాడు. కుటుంబస్తులు వదిలేశారంటే పర్లేదు, స్వకీయులు వదిలేసారంటే పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత శిష్యులు వదిలేశారంటే పర్లేదు, ఏదో వీళ్ళకి కొంచెం తెలిసి తెలియదు, ఇంకా టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి అనుకోవచ్చు. కానీ తండ్రి అయిన దేవుడే ఈయన చేయిని వదిలేశాడు. అది చాలా బాధ కలిగించింది యేసుప్రభు. ఎందుకంటే యేసుప్రభు భూలోకంలో జీవించిన ప్రతి మూమెంట్లో హీ హ్యాస్ కనెక్షన్ విత్ గాడ్. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆత్మ పౌరం వల్ల వచ్చింది. పరలోకం నుంచి ఏమని వచ్చింది? స్వరం వచ్చిందా లేదా? ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరూ నేను ఆనందించుచున్నాను. యేసుప్రభు చేసే ప్రతి స్వస్థత వెనకాల తండ్రి హస్తం ఉంది, మమేకమై ఉన్నారు. హీఈస్ ఆల్వేస్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. యేసుప్రభు తండ్రి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షారసం అయిపోతుంది. ద్రాక్షారసం అయిపోతే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటి ద్రాక్షారసం అయిపోయింది, ఏమైనా చేయొచ్చు కదా అంటే, నా సమయం ఇంకా రాలేదంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? తండ్రి నుంచి ఆజ్ఞ ఇంకా విడుదల కాలేదు. తండ్రి నుంచి మెసేజ్, వాట్సాప్ మెసేజ్ రాలేదు, ఇంకా మెసెంజర్ రాలేదు, ఇంకా మెసేజ్ రాలేదు, నువ్వు వెళ్ళి ఈ అద్భుతం చేయని యేసు ప్రభు దగ్గర నుంచి, తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి ఈయనకి సమాధానం రాలే, మెసేజ్ రాలే, వర్తమానం రాలే. అందుకే హీఈస్ వెయిటింగ్. ఈయన వెళ్ళిన ప్రతి సందర్భంలో తండ్రితో మమేకమైన. మొన్న చూసాం, మట్ల ఆదివారం దినాన ఆయన ఎలా అభిషేకింపబడ్డాడు? రాజుగా అభిషేకింపబడ్డాడు. ఎవరు అభిషేకం చేశారు? తండ్రి అయిన దేవుడు అభిషేకం చేశాడు. ఈజ్ ఆల్వేస్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. కానీ ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క చెయ్యి వదిలిపెట్టి, ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఇది నాన్న గుడ్ ఫ్రైడే దినాన్న దేవుని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు ధ్యానిస్తుండగా మనము, డూ యూ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్? డూ యూ స్పీక్ విత్ గాడ్? మీరు మాట్లాడతారా దేవునితో? ఎల్లప్పుడూ అనుసంధానం కలిగి ఉన్నారా? ఫోన్లో రిసీవింగ్ అని పైకి ఒకటి ఉంటుంది, కిందకేమో బయటికి వెళ్ళేది సెండింగ్, రిసీవింగ్ అని ఉంటుంది అన్నమాట. ఎప్పుడు మన నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గర నుంచి మనకి మెసేజ్ వస్తూ ఉండాలి. ఆల్వేస్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. అదే చూసాం కదా మొన్న యోహాను మొదటి యోహాను 1:7 ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారిని అయినట్లా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. అన్యోన్య సహవాసం ఆయన కలిగి ఉన్నాడు. నేను లాస్ట్ 2-3 సంవత్సరాల్లో ఒకటి నేను ప్రాక్టీస్ చేస్తున్నా, అంటే అది నాకు ఉపయోగపడింది. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, అది మీరు ఒకవేళ ఫాలో అవుతే ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏంటంటే, మీరు రోజు బైబిల్ ఎప్పుడు చదువుతారు? ఉదయాన్ని కానీ ఎప్పుడైనా బైబిల్ చదువుతాం కదా. సో బైబిల్ చదివినప్పుడు ఒక అధ్యాయం చదువుతాం కదా, ఒక అధ్యాయం చదువుతామా, ఇంకా లేకపోతే 2-3 అధ్యాయాలు చదువుతాం. ఇవి చదివినప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏదైనా ఒక వాక్యం స్పెషల్గా కనిపిస్తుంది కదా, ఒక వాక్యం మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి నేను కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నా ఒకసారి. అందులో కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నాకు కొత్తగా అనిపించింది. ఏంటి?
ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి విమోచించి మనల్ని తన రాజ్యం యొక్క రాజనివాసులుగా చేశాను అని రాయబడి, యేసు ప్రభు యొక్క రాజనివాసులుగా చేశాను అని రాయబడింది. సో నాకు అది కొత్తగా అనిపించింది. నేను అప్పుడు ఏం చేస్తానంటే, నేను చదివి వదిలేస్తాను. అప్పుడు వదిలేసిన తర్వాత నేను ట్రావెల్ చేసినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. డ్యూటీకి 2 గంటలు ట్రావెల్ చేస్తా కదా, వెళ్తున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తా. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఓన్లీ ఒక్క వచనం గురించి ఆలోచిస్తా. తర్వాత రిటర్న్ ఇంటికి వస్తున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తా. తర్వాత సమయం దొరికినప్పుడు దాని గురించి ఆలోచిస్తా. ఇలా ఆల్వేస్ ఐ ట్రై టు రిమెంబర్ అండ్ థింక్ అబౌట్ గాడ్స్ వర్డ్ మాట. దేవుని యొక్క వాక్యం గురించి ఎల్లప్పుడు ఏదో పెద్దది కాదు, జస్ట్ ఒక్క వచనం చాలు. అది పట్టుకుని మీరు దినమంతా ఆలోచిస్తూ ఉండండి. దివారాత్రం ధ్యానించడం అంటే ఇది నాకు అర్థమైంది 2-3 సంవత్సరాల క్రితం. దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంకొకటి, మనం ప్రార్థన చేస్తాం కదా, జనరల్గా పొద్దున్న చేస్తాం, లేకపోతే రాత్రి చేస్తాం. నేను ఇది కూడా అనుదినం ప్రార్థన చేయడానికి కొంచెం టైం దొరికినప్పుడు, అంటే మోకరించి ప్రార్థన చేయాల్సిన సందర్భాలు రావు కొన్నిసార్లు, కూర్చుని ప్రార్థన చేయాలి, కూర్చుని మాట్లాడుతూ ఉండాలి దేవునితో. థాట్స్లో రిసీవింగ్ సెండింగ్ ఇది జరుగుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు ఈ అనుసంధానం ఉంటే ఆయనలో నుంచి జీవం మనలోకి వస్తుందన్నమాట. మనకు తెలియకుండా మనలో బలం అనేది పెరుగుతుంది, ఆత్మ సంబంధంగా బలం అనేది పెరుగుతుందన్నమాట. కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తారు, కొంతమంది ఈ దినాల్లో. అంటే వెయిట్ తగ్గడానికి ఇలా చేస్తారన్నమాట. అంటే భోజనం మొత్తం ఒకేసారి తినరు. ఇప్పుడు కొంచెం తింటారు, ఒక కొంచెం పావు కేజీ రైస్, తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక పావు కేజీ, ఇంకొక 2 గంటల తర్వాత ఇంకొక కొంచెం రైస్, అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారన్నమాట. మనం కూడా దేవుని వాక్యాన్ని ఇంటర్మీడియట్ వర్డ్ ఆఫ్ గాడ్ చేస్తే మనకి చాలా హెల్ప్ అవుతుంది. అనుసంధానం కలిగి ఉంటాం అన్నమాట. ఇది ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ అవుతుంది. నాకు హెల్ప్ అయింది. సో యేసుక్రీస్తు ప్రభు, హీ వాస్ రిజెక్టెడ్. దిస్ ఇస్ ఎ క్రై ఫ్రమ్ లోన్లీనెస్. ఒంటరితనంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు కేక వేశాడు. ఇప్పటి వరకు 2 విషయాలు చూసాం. ఫస్ట్ ఇది బాధలో నుంచి, వేదనలో నుంచి వచ్చిన కేక. రెండవది ఒంటరితనంలో నుంచి అందరూ వదిలేసినప్పుడు, చివరికి దేవుడే, తండ్రి అయిన దేవుడే చెయ్యి వదిలేసినప్పుడు వచ్చిన కేక, బాధ, క్రై, ప్రార్థన అనేది మనం చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈయన్ని వదిలేశారు అనేది మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మొదటి అధ్యాయం 2వ భాగంలో కూడా మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాను అని ఇక్కడ రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనందరికీ తెలుసు, ఏలయనగా మనం ఆయనందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరగని ఆయన మన నిమిత్తమై పాపంగా చేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ సమయంలో చూసినప్పుడు యేసు ప్రభు పరిశుద్ధుడిగా కనబడలే, ఆయనలో పాపం కనిపించింది. ఆ పాపం ఎలా వచ్చింది? మన పాపం ఆయనలో కనిపించింది అన్నమాట. అదే 2 కొరింథీ 5:21 అదే రాయబడింది, ఏలయనగా మనం ఆయన యందు దేవుని నీతి అడుగునట్లు పాపం ఎరగని ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని చూసినప్పుడు పాపపు ముద్ద కనిపించింది అన్నమాట శిలువ మీద. ఆ పాపపు ముద్ద ఎక్కడిది? ఈ లోకంలో ఉన్న మనందరి పాపపు ముద్ద ఆయనలో వేయబడ్డా, ఆయన పాపముగా చేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు పాపం చేసినప్పుడు మనతో ఉండలేడు. మనం పాపం చేసినప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా సరే, ఎంత వాక్యం చదివినా సరే, లేకపోతే మందిరానికి అన్ని మీటింగ్లకు వచ్చినా సరే, హృదయంలో పాపం ఉంటే ఆయన దగ్గరికి రాలేడు, మన దగ్గరికి. అది అడ్డంగా ఉంటుందన్నమాట దేవుడికి. యెషయా 59:1-2 వచనాలు చదివాం కదా, మీ దోషంలో మీకును దేవునికి అడ్డంగా ఉన్నాయన్నమాట. మీరు ఎంత ట్రై చేసినా రాలేరు. అది ఎంత పెద్ద రాజు అయినా సరే. దావీదు పాపం చేశాడు, దావీదు దగ్గరికి దేవుడు రాగలిగాడా? శిక్షించాడు కదా. ఎందుకు? దేవుడు గాడ్ హేట్స్ సిన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ని వదిలేశారన్నమాట, చెయ్యి వదిలేశాడు అనేది రాయబడింది. తర్వాత ఇది మూడోది, ఎందుకు తండ్రి అయిన దేవుడు చెయ్యి వదిలేశాడంటే మన పాపం యేసుక్రీస్తు మీద మోపబడింది ఆ సిచ్యువేషన్లో. అందుకే తండ్రి అయిన దేవుడు ఈ చెయ్యి విడిచేసి మన చెయ్యి పట్టుకోవడానికి, నిన్ను నన్ను కలుసుకోవడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెయ్యి విడిచిపెట్టడం అనేది జరిగిందన్నమాట. 4వదిగా నా దేవా నువ్వెందుకు చెయ్యి విడిచితివి అనేది ఉంది కదా, ఒకసారి చదువుదామా. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం తెలుగులో ఉంది కదా. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఎందుకు అనేది ఉంది కదా వర్డ్. ఎందుకు అంటే ఇంగ్లీష్లో ఏంటంటే వై.
అంటే ఏంటిది? స్టేట్మెంట్, ఆన్సర్ కాదు ఇది. ఏంటిది? క్వశ్చన్, ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరికి వేస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి వేస్తున్నాడు. ఇది ప్రశ్న అన్నమాట. సో ఇది మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు ఎవరిని అడుగుతున్నారు మీరు? తండ్రి అయిన దేవుడిని అడగాలి. దేవునితో మన ప్రశ్నలు వేయాలి, దేవునికి మన ప్రశ్నలు సంధించాలి. కొన్ని ప్రశ్నలు ఉంటాయి, వాటికి జవాబు ఎవరి దగ్గర ఉండదు, దేవుడే వాటికి జవాబు ఇవ్వాలి. అటువంటి ప్రశ్నలు మీరు మానవుల్ని అడిగితే, కొన్నిసార్లు క్రైస్తవులను కూడా అడిగితే చులకనగా చూస్తారన్నమాట, ఇబ్బంది పెడతారన్నమాట. జవాబు రాదు, ఆదరణ కలిగించలేరు మనుషులు. కొన్ని ప్రశ్నలు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని ప్రశ్న వేశాడు కదా. ఇది మన హృదయంలో అనేక ప్రశ్నలు ఉంటాయి. మన జీవితంలో జీవిస్తున్నప్పుడు అనేక పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు హృదయంలో లోపల చాలా వేదన బాధనతో చాలా ప్రశ్నలు ఉంటాయి. నాకే ఎందుకు జరుగుతుంది? నా దేవా నా దేవా నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది? నా దేవా నా దేవా నేను ఎందుకు ఫెయిల్ అయిపోతున్నా? నా దేవా నా దేవా నాకు నీట్లో ఎందుకు నాకు సీట్ ఎందుకు రావట్లే? నా దేవా నా దేవా నాకు స్వస్థత ఎప్పుడు కలుగుతుంది? నా దేవా నా దేవా నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? నా దేవా నా దేవా నన్ను ఎందుకు అందరు వదిలేశారు? నా దేవా నా దేవా నాతో ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? నా దేవా అందరూ పైకి స్నేహంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ లోపల నుంచి నన్ను గాయపరుస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? ప్రశ్నలు ఉంటాయి, అనేక ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. వీటిని ఎవరి దగ్గర అడగాలి? రహస్యంగా ఉన్న దేవుని దగ్గరికి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మనకున్న ప్రతి ప్రశ్నకు జవాబు, పరిష్కారం, సమాధానం అనేది దొరుకుతుంది. మనుషులను అడిగితే కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలుగుతుంది. ప్రశ్నలు ఉన్నాయా? అడుగుతున్నారా? దేవుణ్ణి అడుగుతున్నారా? మనుషులను అడుగుతున్నారా? మనుషుల దగ్గరికి వెళ్తే కొన్నిసార్లు కొంతవరకు సహాయం చేస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభు తన సకల ఐశ్వర్యంలో నుంచి మన యొక్క ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఆయన మన ప్రతి ప్రశ్నకు, మనకున్న ప్రతి డౌట్కి జవాబు అనుగ్రహిస్తాడు. నా దేవా మా తల్లి ఎందుకు చనిపోయింది? నా దేవా నా తండ్రి ఎందుకు చనిపోయాడు? నా దేవా మా కుటుంబం ఇలా ముక్కలు ఎందుకు అయిపోయింది? నా దేవా నా కెరియర్ ఎందుకు ఇలా నాశనం అయిపోయింది? ప్రశ్నలు సంధించండి. యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రశ్నలు ఎవరికి సంధించాడు? ఎవరిని అడిగాడు? తండ్రి అయిన దేవుడిని అడిగాడు, మనిషిని అడగలేదు. ఇది నా ప్రశ్నలు ఉంటే, అటువంటి ఎవరు తీర్చలేని బాధతో కూడిన ప్రశ్నలు ఉంటే తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని అడిగితే ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఈ ప్రశ్నలకు జవాబు దొరకకపోతే లోపల తినేస్తూ ఉంటుంది, చింత ఉంటుంది, వ్యాధి ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు, అంటే 10% కాదు, 50% కాదు, మొత్తం 100% చింత మొత్తం ఆయన మీద వేస్తే, ఒక్కొక్క ప్రశ్న ప్రతిరోజు మీరు సంధిస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే, గోజాడుతూ ఉంటే జవాబిస్తాడు. నాకు మొరపెట్టండి, నేను ఉత్తరం ఇస్తా. ఉత్తరం అంటే ఆన్సర్. ఇఫ్ యు ఆస్క్ క్వశ్చన్స్ టు గాడ్, హీ విల్ ఆన్సర్ యూ ఇన్ హిస్ ఓన్ టైం. దేవునికి ప్రశ్నలు సంధిస్తే ఆయన మన ప్రశ్నలకు రహస్యంలో ఉదయకాలాన్ని మన హృదయాన్ని కుమ్మరించుకుంటే, అప్పుడు మన ప్రశ్నలకు మనుషులు ఇవ్వలేని జవాబులు తండ్రి అయిన దేవుడు, ఆదరించే దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, తోడుగుండే దేవుడు మనకి జవాబు అనుగ్రహిస్తాడు, శాంతి అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. అప్పుడు నెమ్మది దొరుకుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది. నా బాధలో నెమ్మది ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది. దేవుని వాక్యం ద్వారా జవాబు దొరుకుతుంది. నా దేవా నాకు ఎందుకు డిలే అవుతుంది? అడగాలి. దేవుణ్ణి అడిగితే జవాబు వస్తుంది. దేవుడికి కొన్నిసార్లు కొన్ని ప్రణాళికలు ఉంటాయన్నమాట. అవి మనకు అర్థం కావు. అవి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మనతో పాటు ఉన్న విశ్వాసులు కూడా అర్థం కాదు. అలాంటివి ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు? ఇది ఎందుకు జరుగుతుందని ఎవరు చెప్తారు? నీ జీవితాన్ని నడిపించే నాయకుడు ఎవరు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవారు ఎవరు? సమస్తాన్ని ఎరిగిన వాళ్ళు ఎవరు? ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఈ 4 విషయాలు మనం ఈ మాటలో నుంచి చూసాం. ఏంటంటే మాట ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని ఒక 4 తలంపులు నేను పంచుకునే ప్రయత్నం చేశా. 12:40 అన్నారు, 35 అయింది. జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుని ముగించుకుంటాం. ఏంటంటే మొట్టమొదటిగా ఇది బాధతో, వేదనతో వేసిన కేక. ఇట్స్ ఎ ప్రేయర్ విచ్ కేమ్ అవుట్ త్రూ ఆగోనీ అండ్ పెయిన్. బాధలో నుంచి, వేదనలో నుంచి. అందుకే ఏలోయి ఏలోయి అని అరామైక్ భాషలో మాట్లాడాడు దేవుడు. బాధకరమైన సమయాల్లో మాతృభాష మాట్లాడుతున్నమాట. అది మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే ఆయన ఒంటరితనంలో నుంచి వచ్చిన కేక. ఇది ఒంటరితనం గుండా వెళ్తున్నారా? తల్లిదండ్రులు ప్రేమించట్లేదా?
భర్త ప్రేమించట్లేదా? భార్య ప్రేమించట్లేదా? పిల్లలు ప్రేమించట్లేదా? చాలా ఒంటరితనంగా బాధగా ఉంటుందా? ఎవరు లేనప్పుడు ఏడుస్తున్నారా? రాత్రి పడుకునేటప్పుడు ఫ్యాన్ని చూస్తూ ఏడుస్తూ దిండే తడిసిపోతూ ఏంటి నా జీవితం, ఎందుకు అందరు నన్ను వదిలేశారని బాధపడుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు అర్థం చేసుకోగలడు. ఆయన్ని కుటుంబస్తులు వదిలేశారు, ఫ్యామిలీ వదిలేసింది, స్వకీయులు వదిలేశారు, శిష్యులు వదిలేశారు, తండ్రి అయిన దేవుడు కూడా వదిలేశాడు. ఒంటరితనంలో వచ్చిన కేక. మనం వెళ్ళే ప్రతి పరిస్థితి ఆయన అర్థం చేసుకోగలడు. అప్పుల బాధ, దానిలోంచి బయటికి ఎలా రావాలో అర్థం కావట్లేదా? చాలా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంట్లో నెమ్మది లేదు, ఎప్పుడు గొడవ, అర్థం కావట్లేదు. ఒంటరితనం, ఆస్తులు గొడవ, పేరెంట్స్ వదిలేశారు, కుటుంబస్తులు వదిలేశారు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, ప్రశాంతత లేదు, ఒంటరితనం. యేసుప్రభు అర్థం చేసుకోగలడు. ఆయన అందరూ వదిలేశారు, వెలేశారు, ఏం తప్పు చేయలేదు ఆయన. ఆయనకు తెలుసు ప్రతి సందర్భానికి సరిపోయిన దేవుడు. మన వల్లే ప్రతి సిచ్యువేషన్ గుండా ఆయన వెళ్ళిన దేవుడు. ఆయనకు సమస్తం తెలుసు. రెండవది, ఆయన ఒంటరితనంలో నుంచి వచ్చిన కేక ఇది. మూడవదిగా, యేసుప్రభు తండ్రి అయిన దేవుడు ఎందుకు వదిలేశాడు? మనకు బదులుగా మన పాపం మొత్తం ఆయన మీద వేయబడింది. మనం ఆయన అందు దేవుని నీతి అగినట్లు పాపం మెరుగని ఆయన మన నిమిత్తమై పాపంగా చేయబడ్డాడు. పాపం ఉంటే తండ్రి అయిన దేవుడు ఉండలేడు, సహవాసం ఉండలేదు. సో సహవాసం కలిగి ఉన్నామా? ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నామా? ఎప్పుడు ఆయనతో అనుసంధానం కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉండకపోతే గుడ్ ఫ్రైడే దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మిక్కిలి మెలనైన స్వరంతో మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. ఒకవేళ మాట్లాడుతుంటే దాని విషయమై శ్రద్ధ కలిగి ఇది ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అనుసంధానం కలిగి ఉండడం, ఆయనతో మమేకమై ఉండడం కలిగి ఉండాలి. కలిగి ఉంటే అప్పుడు దేవుని నుంచి సారం ఊజుకుంటాం అన్నమాట, గుంజుకుంటాం. అప్పుడు మనకి చాలా శక్తి, సామర్థ్యం, ఆత్మ సంబంధమైన వెలిగింపు కలుగుతుందన్నమాట. ఇది మూడవది. నాలుగవది, ఇట్స్ ఎ క్వశ్చన్. ఇది ఒక ప్రశ్న అన్నమాట ఇది. సో చాలా ప్రశ్నలు ఉంటే ఈ ప్రశ్నలు ఎవరి దగ్గర వేయాలి? మనుషుల దగ్గర. కొంతవరకు సమాధానం రావచ్చు. కొంతమంది ఆత్మ సంబంధంగా కొంచెం గైడ్ చేసే వాళ్ళు, కొంచెం మెచ్యూరిటీలో ఉండేవాళ్ళు, పరిపక్వతలో ఉన్నవాళ్ళు, లేకపోతే తండ్రి మనసు కలిగిన వాళ్ళు ఉంటే గైడ్ చేస్తారు చాలా వరకు, కొంతవరకు. కానీ యేసు ప్రభువుని అడిగితే, ఆయన దగ్గరికి మన ప్రశ్నలు సంధిస్తే, ఎవరికి తెలియకుండా సంధిస్తే, రహస్యంగా ఆయనకి సంధిస్తే, ఆయన మన ప్రశ్నలన్నిటికీ జవాబు అనుగ్రహిస్తాడు కదా. 1-2 వాక్యాలు చదువుకొని మనం ముగించుకుంటాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఆయన మనల్ని విడిచిపెట్టాడు అనే వాక్యాలు ఉంటాయి. 2-3 మాత్రమే చదువుకుంటాం, ఇంకో 2 నిమిషాలు ముగించుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, పేజ్ నెంబర్ 209. ఆదరణ కలిగించే మాటలు ఇవి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఏమాత్రం విడువను, ఎన్నడను ఎడబాయనని చెప్పాడు. ఏమాత్రం అంటే ఒక్కసారి కూడా ఆయన నేను విడిచిపెట్టాడు, ఎప్పుడు ఎడబాయాడు. ఆదరణకర్త, పరిశుద్ధాత్మక పేరేంటి? వేరే పేరు ఆదరణకర్త. ఆయన ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయాడు, మనందరికీ తెలుసు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా మంచి మాట ఇది. వీలైతే గుర్తుపెట్టుకుని దీని గురించి ప్రార్థన చేయండి, దీని గురించి అడగండి దేవుని. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇందాక నిన్నెన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనని చెప్పాడు. ఇక్కడ విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. నువ్వు వద్దన్నా సరే కృప చూపిస్తానే ఉంటాడు, నీ మీద కృప ఆయన కుమ్మరిస్తానే ఉంటాడు. వద్దన్నా సరే విడువక శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం అనుకుంటా. ఇది ఒకటి చూసుకుని మనం ముగించుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం 2వ భాగం, పేజ్ నెంబర్ 30. మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటి అన్నింటినీ గైకొని వాళ్ళని
వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని రాయబడింది. ఎప్పటి వరకు తోడై ఉంటాడు? యుగ సమాప్తి వరకు. యుగం అంటే ఎంత అంటే ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల తెలీదు, చాలా సంవత్సరాలు ఒక యుగం అవుతుందన్నమాట. కొంతమంది ఇది కలియుగం అంటున్నారు. యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి అంటే ఈ ఆకాశ నక్షత్రాలు నాశనం అయిపోయే వరకు, రెండవ మంచి యెరూషలేము కట్టబడే వరకు, నూతన ఆకాశం నూతన భూమి వచ్చే వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు, విడివక మన ఎడల కృప చూపిస్తాడు. సదాకాలం వరకు, యుగ సమాప్తి వరకు మనకి తోడై ఉంటాడు. ఈ వచనాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి అయిన దేవుడు యేసుప్రభు యొక్క చేయి విడిచిపెట్టాడు, కానీ మనల్ని విడువక ఎడబాయక నిరంతరము సదాకాలం యుగ సమాప్తి వరకు తోడై చేయి పట్టుకుని నడిపిస్తాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏలోయి ఏలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. దేవుడి వాక్యం దీవించుంటాడు.